సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను కొన్ని మీకు మగ్గం బ్లౌజులు పరిచయం చేస్తాను. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే మగ్గం బ్లౌజులు అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. అంటే ప్లెయిన్ బ్లౌజులు వాడటం కన్నా కొన్ని శారీస్ మీదకి ఇలా వర్క్ చేయించుకొని వేసుకుంటే టోటల్గా శారీకి అందం పెరుగుతుంది. అలాగే ఆ చీర కట్టుకున్న వాళ్ళకి కూడా ఇంకొంచెం చాలా బాగుంటుంది. చూడండి, ఇది బ్లాక్ మీద వర్క్ చేయించాము. అంటే బ్లాక్ మీద ఎందుకు చేయించామంటే ఇది ఏ శారీకైనా కూడా ఈ బ్లౌజ్ని మనం వేర్ చేయొచ్చు. అందుకని మల్టీ కలర్ థ్రెడ్ కూడా వాడటం జరిగింది. గ్రీన్, ఎల్లో అండ్ పింక్. అంటే మనం ఏ కలర్ శారీ కట్టుకున్నా కూడా ఈ బ్లౌజ్ని కనుక మనము ఇలా వర్క్ చేయించుకొని ఈ థ్రెడ్లతో ఇట్లా డిఫరెంట్ కలర్తో మనం వర్క్ చేయించి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక వేసుకుంటే శారీ కొంచెం కాస్ట్ తక్కువైనా, కొంచెం తక్కువ రేంజ్ శారీ అయినా కూడా ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే అది చాలా ట్రెండీగా, అలాగే పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఈ వర్క్ చూడండి, ఇది థ్రెడ్ వర్క్. నెక్కి పట్టీలాగా ఇచ్చాము, అది థ్రెడ్తో ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొక లైన్ ఏమో స్టోన్స్తో, వీటిని మనం కుందన్స్ అని కూడా అంటాము. పింక్ కలర్ కుందన్స్ని యూస్ చేయడం జరిగింది ఈ బ్లౌజ్ కోసం. అలాగే మోతీస్ని 2 లైన్స్ కింద, మొత్తం మోతీస్ని 3 లైన్స్ కింద తీసుకున్నాము. అంటే నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా పట్టీ ఉంటే ఏదైనా మగ్గం బ్లౌజ్కి అది అడిషనల్ లుక్ లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ముందుగా ఇలా పట్టీ ఇవ్వటం జరిగింది. ఈ పట్టీలో కూడా మేము ఈ బ్లౌజ్లో ఒక లైన్ థ్రెడ్, బీడ్స్, మళ్ళీ థ్రెడ్, మళ్ళీ బీడ్స్, కుందన్స్. ఈ కుందన్స్కి కూడా మేము ఇలా క్రాస్ లైన్స్లో జర్దోసి వాడటం జరిగింది. నగిషి అంటారు దీన్ని. అంటే ఇది ఒకలాంటి మెరుపుని, షైనింగ్ని ఇస్తుంది. తర్వాత ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి మళ్ళీ మోతీస్ని అలాగే బీడ్స్ని వాడటం జరిగింది. ఇలా క్రాస్ డిజైన్లో మధ్యలోనేమో దీన్ని ముడికుట్టు అంటారు. ఇలా ముడికుట్టు వేసి నెక్ను మొత్తం కంప్లీట్ చేసాం. ఇది బ్యాక్ నెక్. నేను ఇప్పుడు మీకు చూపించే పార్ట్ దీన్ని బ్యాక్ నెక్ అంటారు. ఒక బ్లౌజ్కి మనము బ్యాక్ నెక్ కింద ఈ డిజైన్ని తీసుకున్నాము. డిజైన్ ఏదైనా పర్వాలేదు, అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఏ డిజైన్ ఇచ్చినా కూడా దానికి మనం వాడాల్సిన వాడే మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎంటీగా కనిపించకుండా ఏం చేసామంటే అక్కడక్కడ బీడ్స్ని పెట్టి వాటికి కలర్ఫుల్ థ్రెడ్తో అవుటింగ్ ఇవ్వటం జరిగింది మొత్తం. అంటే మిగిలిన బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎంటీగా కనిపించకుండా మొత్తం ఇట్లా అవుటింగ్ ఇచ్చాము. బీడ్స్ని ఇచ్చి లోపల అవుటింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇది నెక్ పార్ట్ని అంతా ఇలా ఇవ్వటం జరిగింది. మీరు నెక్ను కూడా ఇంకొకసారి చూసినట్లయితే కొన్ని బీడ్స్ ఇచ్చి, అంటే పర్ల్ అనమాట, ఇది పర్ల్ ఇచ్చి కింద బీడ్స్తో కవర్ చేయటం జరిగింది. ఇలా చేయటం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు దూరం నుంచి చూసినా కూడా ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ నెక్ అండి, ఇప్పటి వరకు నేను చూపించింది. నెక్స్ట్ హ్యాండ్స్. ఇవి 2 కూడా హ్యాండ్ పార్ట్. నెక్కి ఏ డిజైన్ అయితే ఇచ్చామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది షార్ట్ హ్యాండ్ కింద మేము మెజర్మెంట్ చేయటం జరిగిందండి. సేమ్ నెక్ పార్ట్కి అయితే ఏదైతే పట్టీ ఇచ్చామో అదే పట్టీ మనకి కింద వచ్చేలాగా వేసి సేమ్ ముడికుట్టు, పర్ల్స్ అండ్ బీడ్స్ ఇచ్చి కింద థ్రెడ్తో వర్క్ చేసాం. థ్రెడ్ వర్క్ అంటే ఈ బ్లౌజ్లో టోటల్గా అన్ని రకాల మెటీరియల్ని వాడటం జరిగింది. అలాగే హ్యాండ్స్ మొత్తం మిగిలిన పార్ట్ కూడా సేమ్ ఇందాక బ్లౌజ్కి బ్యాక్ నెక్కి ఎలా అయితే వాడామో అలానే కవర్ చేసాం. ఇవి బోత్ హ్యాండ్స్. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని ఎలా అంటే కొంతమంది రౌండ్ పెట్టుకుంటారు, కొంతమంది దీన్ని 3 పాయింట్ నెక్ కింద ఇచ్చాము. ఇది 3 పాయింట్ నెక్. సో దానికి తగినట్టుగానే నెక్కి సేమ్ ఇందాక బ్యాక్ నెక్కి ఎలా అయితే పట్టీ ఇచ్చామో సేమ్ అదే పట్టీని ఫాలో అవుతూ హ్యాండ్ సేమ్ ఆ పట్టీకి కింద మనం ఏ డిజైన్ ఇచ్చామో సేమ్ డిజైన్ ఫ్రంట్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ బ్లౌజ్కి అంటే అన్ని రకాల మెటీరియల్ని ఈ బ్లౌజ్కి వాడటం జరిగింది. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏ కలర్ ఆఫ్ శారీకైనా, ఈవెన్ ప్లెయిన్ శారీకైనా కూడా చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.